హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఇంటి కిచెన్లో చాలా రుచిగా పన్నీర్ కర్రీ చేసేద్దాం. ఎక్కువ ఆర్భాటం లేకుండా మన రుచికి తగ్గట్టుగా సింపుల్గా చేస్తా. అంతకంటే ముందు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్, బటర్ వేసి కరిగించుకోండి. ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసి 2 వైపులా ఎర్రగా వేయించి ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే నూనెలో 100 గ్రాముల జీడిపప్పు వేసి ఎర్రగా వేయించి పక్కకు తీసుకోండి. ఇందులోనే ఉల్లి, వెల్లుల్లి, అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించి ప్లేట్లోకి తీసుకోండి. వీటిని ఎక్కువగా వేయించేసుకునే అవసరం లేదు, కొంచెం రంగు మారగానే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే నూనెలో 3 ఎర్రటి టమాటోస్ని 2గా కట్ చేసి కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించి ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ప్లేట్లో కలెక్ట్ చేసినవన్నీ కూడా చల్లార్చుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయని రంగు మారేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక రెబ్బ కరివేపాకును తుంచి వేసి కరివేపాకు చిటపటమనేంత వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో 100 గ్రాముల పచ్చి బఠానీ వేసి బఠానీలో పసరవాసన పోయేంత వరకు వేయించేసుకుందాం. బఠానీ వేగుతుంటుంది. ఈలోగా మనము ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఈ బఠానీలో వేసి 2 కలిపి మరి కాసేపు వేయించాలి. ఎందాక అంటే మసాలా ముద్దలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలపండి. ఇక్కడ మనం పన్నీర్ గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో వేయించేసుకున్నాం కాబట్టి మసాలా పేస్ట్ని నూనె పైకి తేలే వరకు వేయించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్లో నుంచి ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసి బాగా కలపండి. ఈ పన్నీర్ కర్రీ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. తొందరగా అయిపోవాలని చెప్పి మంటను హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే కనుక మసాలా అడుగు పట్టేసి మాడు వాసన వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అది ఉడికేలోన మనం పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. నేను ఇక్కడ పన్నీర్ని ఒకేసారి వేయించేసుకున్నాను. మీరు పీసెస్గా కట్ చేసి కూడా వేయించేసుకోవచ్చు. ఈ మసాలాలో వాటర్ వేసిన తర్వాత 1 ఉడుకు రానించాలి. 1 ఉడుకు వచ్చిన తర్వాత పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత గరిటె పెట్టి ఎక్కువగా కలిపేయొద్దు. నిదానంగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 5 నిమిషాల తర్వాత మన పన్నీర్ కర్రీని ఓసారి చూసుకుంటే గ్రేవీ కమ్మగా చిక్కబడింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఓసారి నెమ్మదిగా కలుపుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత మరో నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మన స్పెషల్ యమ్మీ పన్నీర్ కర్రీ సర్వ్ చేయడానికి రెడీ. నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని హైప్ చేయడం మర్చిపోవద్దు.